హాయ్ గాయ్స్, నమస్తే. రీసెంట్గా కిరణ్ అబ్బవరం నటించిన చెన్నై లవ్ స్టోరీ మూవీ రీసెంట్గా రిలీజ్ అయింది. ఈ మూవీ ఎలా ఉందంటే ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ జస్ట్ యావరేజ్. సెకండ్ హాఫ్ చూస్తుంటే నెక్స్ట్ ఏం జరగబోతుంది అని స్టోరీని ముందే ఊహించగలుగుతారు. అయితే ఈ సినిమా స్టోరీ ప్రకారం చూస్తే ఫస్ట్ హాఫ్ మెయిన్ బలం. అయితే ఈ సినిమాకి ప్రధానంగా చెప్పుకోవాల్సింది మణిశర్మ గారి సంగీతం. ఈ సినిమాలో పాటలు వినసొంపుగా ఉంటాయి, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం సినిమాని నిలబెట్టింది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ జస్ట్ యావరేజ్. అయితే ఈ సినిమా స్టోరీ ఏంటంటే ఈ సినిమాలో హీరో సినిమా డైరెక్టర్ అవ్వడానికి చెన్నై వెళ్తాడు. అలాగే హీరోయిన్ కూడా ఫస్ట్ ఒకరిని లవ్ చేస్తుంది. తర్వాత పెళ్లి పీటలకి వచ్చిన తర్వాత ఆ హీరో వదిలేసి వెళ్తాడు. అక్కడ నుంచి డిసప్పాయింట్ అయ్యి మందు బానిస అవుతుంది, దేవదాస్ లాగా మారిపోతుంది. అయితే ఫ్రెండ్స్ హీరోయిన్స్ని చెన్నై తీసుకెళ్ళి ఒక ఇంట్లో ఉంటారు. అలాగే హీరో కూడా చెన్నై వెళ్ళి అదే ఇంట్లో హీరోయిన్స్ ఫ్రెండ్స్తో షెల్టర్ ఇస్తారు. అక్కడే హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరో ఇంట్రడక్షన్ సీన్స్ జస్ట్ యావరేజ్గా ఉంటాయి. అలాగే హీరోయిన్ పరిచయం అయిన తర్వాత ఫస్ట్ హాఫ్ మాత్రం చాలా బాగుంటుంది. దేవదాసిగా హీరోయిన్ మందు తాగుతూ ఉంటుంది. అలాగే ఇంటర్వెల్ సీన్ మాత్రం చాలా బాగుంటుంది. నెక్స్ట్ సెకండ్ హాఫ్ ఏం జరగబోతుందా అని ఇంటర్వెల్ సీన్ మాత్రం ఊహించే విధంగా ఉండదు, చాలా బాగుంటుంది. అలాగే సెకండ్ హాఫ్లో వచ్చే కొన్ని సీన్స్ మాత్రం ఊహాతీతంగానే ఉంటాయి, జస్ట్ యావరేజ్. నెక్స్ట్ ఏం జరగబోతుందా అని స్టోరీ మనకు ముందే తెలిసిపోతుంది. సెకండ్ హాఫ్ కొంచెం డైరెక్టర్ గ్రిప్ పెడితే బాగుండేది. సెకండ్ హాఫ్ కూడా ఫ్రీ క్లైమాక్స్లో సినిమా బాగుంటుంది. అలాగే క్లైమాక్స్లో జస్ట్ క్లైమాక్స్ సీన్ మాత్రం జస్ట్ ఓకే అనిపించింది. సెకండ్ హాఫ్లో ఫస్ట్ హీరోయిన్ని వదిలేసిన హీరో మళ్ళీ సెకండ్ హాఫ్లో ఎంటర్ అవుతాడు. అక్కడితో సినిమా మాత్రం మనకు ఏం జరగబోతుందా ముందే తెలిసిపోతుంది. నాకైతే ఈ సినిమా ఓవరాల్గా ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ మాత్రం స్టోరీ జస్ట్ యావరేజ్ అనిపించింది. ఓవరాల్గా చూస్తే ఈ సినిమాకి మెయిన్ బలం ఫస్ట్ హాఫ్. అలాగే మణిశర్మ గారు అందించిన మ్యూజిక్, సాంగ్స్ చాలా బాగుంటాయి. ఈ సినిమా ఓవరాల్గా చూస్తే జస్ట్ యావరేజ్. నాకైతే చూడవచ్చు, కొంచెం బాగుంది. ఈ సినిమా జస్ట్ టైంపాస్ కోసమైనా చూడవచ్చు. అయితే ఈ వీడియో మీద కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి. వెళ్ళే ముందే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్, సబ్స్క్రైబ్ చేయండి.